మెట్రో రైల్ సెకండ్ ఫేజ్ నిర్మాణానికి ముహూర్తం ఫిక్స్. 8న MGBS ఫలక్నామా రూట్కు సీఎం శంకుస్థాపన. జీహెచ్ఎంసీ ప్రకటనలో శానిటేషన్ వింగ్లో అక్రమాలపై హౌస్ కమిటీ. నిధుల వినియోగం కొనుగోలుపై అధ్యయనం చేయనున్న కౌన్సిలర్లు. 10 ఏళ్లలో రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధులు వెల్లడించండి. బీఆర్ఎస్ అవినీతి ప్రజల ముందు పెట్టాలన్న ఎమ్మెల్యే రాజాసింగ్. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో విషాదం. 3 పిల్లలను చంపి తండ్రి ఆత్మహత్య. డ్రగ్స్ కేసులో నటి లిపి షాంపిల్స్ సేకరణ. పరారీలో ఉన్న సందీప్, శ్వేత కోసం గాలింపు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో 13 కిలోల గోల్డ్ సీజ్. ప్రయాణికులను విచారిస్తున్న కస్టమ్స్ అధికారులు. డీటెయిల్ చూస్తే గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో నిరుద్యోగులను పట్టించుకోలేదని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ పెంచుకున్న బొచ్చు కుక్కకున్న విలువ పేదవాడికి లేదన్నారు. ఏ పరీక్ష పేపర్ ఏ జిరాక్స్ సెంటర్లో బయటపడుతుందో తెలియని పరిస్థితి ఉండేదన్నారు సీఎం. కుటుంబం కోసమే బీఆర్ఎస్ సర్కారు పనిచేసిందన్నారు. ప్రజాపాలనలో ఉద్యోగాల జాతర చేపట్టామన్నారు సీఎం రేవంత్. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కంప్లీట్ గా ప్రక్షాళన చేసినాం. గ్రూప్ 1 నోటిఫికేషన్లు 563 ఖాళీల భర్తీల కోసం నోటిఫికేషన్ ఇచ్చినాం. దాదాపుగా మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినాం. 11,604 ఉద్యోగ నియామకాలు, టీచర్లను కూడా నియామకాలు చేపట్టబోతున్నాం. అందుకే ఈరోజు రకరకాల వాళ్ళు రకరకాల మాటలు చెప్తుంటారు. ఆనాడు అమరులైన బిడ్డలు మేము ఆత్మ బలిదానం చేసుకున్నా మా తమ్ముల్లో మా చెల్లెల్లో భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలబడి ఈ రాష్ట్రంలో మా ఉద్యోగాలు మాకు వస్తాయి. ఆ ఉద్యోగాల ద్వారా భవిష్యత్ తరాలకు సంబంధించిన దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బలహీన వర్గాలు, మైనారిటీల పిల్లలకు చదువులు చెప్తారు. తద్వారా వాళ్ళు దేశ అభివృద్ధిలో భాగస్వాములు అవుతారు అని చెప్పి వాళ్ళు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. జిల్లా పరిషత్ పాఠశాలలో చదువుకున్న నేను ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ బాధ్యత నెరవేరుస్తున్నా అంటే మా టీచర్లు మాకు నేర్పిన విద్య ఈరోజు పరిపాలనలో ఉపయోగపడుతుంది. నేను కార్పొరేట్ స్కూల్లో చదువుకోలే, లేకపోతే గుంటూరులోనో గుడివాడలోనో అసలే చదువుకోలే. కొంతమంది అప్పుడప్పుడు గుంటూరు గుడివాడలు చదువుకొచ్చిన వాళ్ళు ముఖ్యమంత్రి గారికి ఇంగ్లీష్ రాదని అవహేళన చేస్తుంటారు. నేను ఒక మాట అడగదలుచుకుని వేదిక మీద నుంచి, చైనా, జపాన్, జర్మనీ ఈ దేశాలలో ఎవరికి ఇంగ్లీష్ రాదు, కానీ ప్రపంచంతోనే పోటీ పడిన అభివృద్ధిని ఈరోజు ఉత్పత్తిని ఆయా దేశాలు అందిస్తున్నాయి. ఇంగ్లీష్ అనేది ఒక భాష ప్రపంచంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరకడానికి ఉపయోగపడుతుంది. ఆనాడు ఆ రోజు ఆ పాఠశాలలో ఉన్న వసతులను బట్టి మాకు గురువులు నేర్పించిన చదువు మేము నేర్చుకున్నాము. ఈరోజు మీకు నా సూచన, ప్రతి విద్యార్థికి ప్రపంచంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చే ఇంగ్లీష్ భాషను కూడా మీరు నేర్పండి. ఎవరో రేపు భవిష్యత్తులో ఈ పిల్లలకు, మీ దగ్గర చదువుకున్న పిల్లలకు ఇంగ్లీష్ రాదని అవహేళన చేసే పరిస్థితులు రావద్దు. వాళ్లకు ఖచ్చితంగా మంచి భాషను, మంచి భావాన్ని, దేశభక్తిని పెంపొందించే విధంగా వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పండి. రాష్ట్రం పట్ల, దేశం పట్ల, ఈ సమాజం పట్ల సామాజిక స్పృహ ఉండే విద్యార్థులను తయారు చేయండి. ఈ దేశానికి వాళ్ళే రేపటి నాయకులు అవుతారు, రేపటి పాలకులు అవుతారు. రేపటి నాయకులను, రేపటి పాలకులను తయారు చేసే బాధ్యత మీ మీద ఉన్నది. ఇది గురుతరమైన బాధ్యత, గురువు బాధ్యత అని చెప్పి నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. మైనారిటీ, ఓబీసీ గురుకుల పాఠశాలలు ఇచ్చినా అని అంటున్నారు గత పాలకులు. నేను అడుగుతున్న, ఎవరికైనా ఎక్కడైనా మౌలిక వసతులు ఉన్నాయా? అక్కడో ఇక్కడో పిట్టగూళ్ళలోనో పోల్ట్రీ ఫాముల్లోనో ఈ పిల్లలు చదువుకునే పరిస్థితులు కల్పించారు. అందుకే ఒక మోడల్ రెసిడెన్షియల్ విధానాన్ని తీసుకురావాలని మొట్టమొదటి ప్రయోగంగా కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో దాదాపుగా 25 ఎకరాలలో 150 కోట్లతోని ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అండ్ ఓబీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నిటినీ ఒకే క్యాంపస్లో ఒక యూనివర్సిటీ మోడల్లో నిర్మిస్తున్నాం. ఎకరాలలో మైదానాన్ని తయారు చేసి క్రీడా ప్రాంగణాన్ని అందించడం ద్వారా
మానసికంగా శారీరకంగా ఆ విద్యార్థులు రాటుదేలాలి, ఈ సమాజానికి ఉపయోగపడాలి అన్న ఆలోచన మేము చేస్తున్నాం. ఇవాళ ప్రజలకు స్వేచ్ఛ వచ్చిందా లేదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఒకనాడు మంత్రులు ఎవరైనా మిమ్మల్ని కలిసేటోళ్ళ? ఎప్పుడైనా మీరు ముఖ్యమంత్రిని చూసిండ్రా? ఎప్పుడైనా ముఖ్యమంత్రి ఎవరైనా కలిసిండా? ఇవాళ పరిస్థితి ఉందా? మీరు ఎవరైనా రేవంత్ అన్న అంటే ఏందమ్మా అని వెనక్కి తిరిగి మాట్లాడుతున్నా కదా. మీ అభిమానంతోనే కదా ఇక్కడ ఉన్నది. ఈ అవకాశం మీరు ఇచ్చిందే కదా, మా తాతనో ముత్తాతనో ఇచ్చింది కాదు కదా, మా తాతలు ఇచ్చిన ఆస్తి కాదు కదా ఇది. అందుకే ఈరోజు మా ప్రభుత్వం, మా మంత్రివర్గ సహచరులు పేదలకు అండగా నిలబడాలన్న ఆలోచనతో నిరంతరం మేము పనిచేస్తున్నాము. ఇంకా ఇంకా చెయ్యాలన్న ఆలోచన మాకుంది. మీ ప్రోత్సాహం ఉండాలి, పెద్దల ఆశీర్వాదం ఉండాలి, మిత్రుల యువమిత్రుల సహకారం ఉండాలి. 35 సంవత్సరాలు రాబోయే కాలంలో ఈ దేశ సంపదను తీర్చిదిద్దే అవకాశం మీ చేతుల్లో ఉంది. ఒక మంచి సంపదను సృష్టించండి. ఇవాళ చాలా దగ్గరలో చూస్తున్నాం, యువత డ్రగ్స్ వైపు, గంజాయి వైపు, వ్యసనాల వైపు పోతున్నారు. విలువలతో కూడుకున్న జీవితాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో వాళ్ళకు విద్యాబుద్ధులతో పాటు సామాజిక బాధ్యతను కూడా నేర్పండి. ఈ మధ్య మా ప్రభుత్వం, మీకు తెలుసు, దాదాపుగా డ్రగ్స్ అనే పదమే ఈ రాష్ట్రంలో వినిపించొద్దు. గంజాయి మొక్కలు ఏమున్నా తెలంగాణ తులసివనంలో గంజాయి మొక్క ఎక్కడున్నా కూకటి వేళ్లతో పీకేయండి అని చెప్పి మా పోలీస్ అధికారులకు ఆదేశాలు ఇచ్చిన మన భవిష్యత్తులో మన పిల్లలు ఎవ్వరు కూడా వ్యసనాల బారిన పడొద్దు అన్నదే మా ఆలోచన. ప్రతి స్కూల్లో మీరు పిల్లలకు వ్యసనాల మీద కూడా, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ మీద కూడా మీరు విద్యార్థులకు నేర్పాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉన్నది. మీ పట్ల నాకు సంపూర్ణమైన విశ్వాసం. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అపాయింట్మెంట్ లెటర్లు తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు కొత్తగా రిక్రూట్ అయిన ఉద్యోగులు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ లెటర్స్ అందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని రాష్ట్రంలోని 30 లక్షల మంది నిరుద్యోగుల కల కృషి చేశామన్నారు. రేవంత్ సర్కారుకు వచ్చిన వెంటనే నిరుద్యోగుల పట్ల శ్రద్ధ వహించడం ఆనందంగా ఉందన్నారు ఉద్యోగులు. From 2 years, sir. So I'm spending my time in the preparation. Previously, I used to work in the private school, sir. I felt very happy. Chala happy undi, sir. We are not feeling as a Revanth is the sir. We are feeling as a brother. He is one of my family member. We are feeling like that. Na peru Sirisha, sir. I secured 2 TGT, sir. TGT General Science and Biological Science, sir. Thank you, sir. నాది పీజీ ఉస్మానియా తెలంగాణ యూనివర్సిటీలో కంప్లీట్ అయింది 2017లో. బీఎడ్ ఉస్మానియా యూనివర్సిటీలో కంప్లీట్ అయింది. పీజీ కంప్లీట్ అయినా నేను యూనివర్సిటీ టాపర్ని, గోల్డ్ మెడలిస్ట్ని. 2017 నుంచి ఇప్పటి వరకు మేము నోటిఫికేషన్స్ కోసం ఎదురు చూస్తున్నాం. జనరల్ జేఎల్ వచ్చేసి 2011లో పడింది, ఇప్పటి వరకు పడలేదు. మన రీసెంట్గా పడింది. అంటే 10-12 సంవత్సరాల నుంచి మేము ఎంతో కష్టపడి నెట్ టెట్ క్వాలిఫై ఉండి కూడా మేము ఈ నోటిఫికేషన్లకు అర్హత ఉండి కూడా ఆ పోస్టులు పడకపోవడం వల్ల మేము చాలా లాస్ అయినాం. ఎప్పుడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిందో మా పైన శ్రద్ధ చూపి గురుకుల అభ్యర్థుల్ని 9,000 పైచులకు పోస్టులను ఫిల్ చేయడం వల్ల మేము చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నా. టీజీటీ, పీజీటీ, జేఎల్గా నేను సెలెక్ట్ అయ్యాను. ఇప్పుడు నేను జూనియర్ లెక్చరర్గా ఎంజేపీలో బాధ్యతలు నిర్వహిస్తున్నందుకు ఆర్డర్ కాపీ తీసుకున్నాను. నాకు చాలా సంతోషంగా ఉన్నది. ముఖ్యంగా ఈ ప్రభుత్వానికి నేను ఎంతో రుణపడి ఉంటాను. కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు జేఎల్ తెలుగు జాబ్ వచ్చింది. ఈ విధంగా ఇక్కడ పిలిచి పోస్టింగ్ చేయడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ మేము ఏదైతే గవర్నమెంట్ కోసం కొట్లాడి గవర్నమెంట్ కావాలని తెచ్చుకున్నాం. నిరుద్యోగులు అంతా దాదాపు 30 లక్షల మంది నిరుద్యోగులు ఈ గవర్నమెంట్ రావడానికి కృషి చేశారు. అందులో భాగంగా గవర్నమెంట్ కూడా నిరుద్యోగుల ఆవేదన అర్థం చేసుకొని ఈ విధంగా అపాయింట్మెంట్ లెటర్స్ ఇక్కడ పిలిచేయడం, నిరుద్యోగుల పట్ల శ్రద్ధ వహించడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ గురుకుల ద్వారా చేసిన రిక్రూట్మెంట్లో టీజీటీ, పీజీటీ, జేఎల్ మూడింటికి సెలెక్ట్ అయ్యాను. గత కొంతకాలంగా హారిజంటల్ వర్టికల్ ఇష్యూ మీద ఉన్న ఈ ప్రాబ్లమ్ని, కోర్టు కేసెస్లో ఉన్నటువంటి ఇష్యూని రేవంత్ గారు వచ్చి చాలా త్వరగా దీన్ని పరిష్కరించి ఈ నియామకాలను త్వరితగతిన పూర్తి చేస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. 10 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాం సార్. మేము చదివి విసిగిపోయాము. ఇక చివరి ప్రయత్నంలో మేము ప్రయత్నంగా రాసాము. కానీ ఈ క్షణంలో రేవంత్ రెడ్డి గారు వచ్చి ఈ అన్ని సమస్యలను పరిష్కరించి మాకు ఈ అవకాశాన్ని కల్పించారు. చాలా ఆనందంగా ఉంది. ఐఎమ్ సో హ్యాపీ
టు గెట్ జాబ్ బికాజ్ ఆఫ్ నేను 2012 నుండి ట్రై చేస్తూనే ఉన్నాను. చివరికి ఈ జాబ్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ నేను ఇంకా నా చిల్డ్రన్కి కూడా బెటర్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని బెస్ట్ కాన్ఫిడెంట్తో ఉన్నాను. సో ఈరోజు చాలా సంతోషకరమైనటువంటి వాతావరణంలో ఒక పండుగ వాతావరణం నెలకొంది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఇంత పెద్ద మొత్తంలో పెద్ద నోటిఫికేషన్ వచ్చి ఈ రిక్రూట్మెంట్ జరిగి వెంటనే గవర్నమెంట్ ఫామ్ అయిన వెంటనే తక్షణమే ఉపాధి కల్పన ధ్యేయంగా పనిచేస్తూ ఇంతమందికి అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోవటం చాలా సంతోషంగా ఉంది. ఇదే ఒరవడి కొనసాగిస్తూ ఉద్యోగ నిరుద్యోగ దీని దృష్టిలో ఎప్పటికీ ఇలాగే కొనసాగిస్తూ ఉపాధిని కల్పించే విధంగా విద్యా వైద్యం మీద ఉపాధి మీద ఇదే ఒరవడి కొనసాగాలని కోరుకుంటూ ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే ఒక పోస్ట్ కంటే ఎక్కువ సెలెక్ట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు సార్. వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలని రిక్వెస్ట్ లెటర్ కనుక ఇస్తే చాలామందికి అవకాశం వస్తుంది. 1 or 2 మార్క్స్ తేడాతోటి పాపం వాళ్ళు ఉద్యోగం కోల్పోయే అవకాశం ఉంటుంది సార్. బ్యాక్లాగ్ కాకుండా చూడాలని ఈ సందర్భంగా మీ ద్వారా కోరుకుంటామని సార్. తెలంగాణ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ రిక్రూట్మెంట్ బోర్డ్ కండక్ట్ చేసిన 3 పరీక్షలలో కూడా విజయం సాధించడం జరిగింది. టీజీటీ, పీజీటీ, జేఎల్గా. మా నాన్న రిక్షా పుల్లర్, రోజు రిక్షాను నడుపుకుంటూ నన్ను కష్టపెట్టి చదివించాడు. నా వెంటే ఉండి నడిపించిన టీచర్లు మా అందరూ కూడా వెనుక ఉండి నాకు ప్రోత్సాహం కలిగించారు. నేను ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ని అండ్ ఐఐటి కాన్పూర్లో నేను ఎంఎస్సీ కెమిస్ట్రీ చేశాను. పిహెచ్డి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చేశాను. కానీ తెలంగాణలో మనం గురుకులాల ద్వారానే విద్యార్థులని అభివృద్ధి పదంలో నడపాలని అనుకొని నేను విద్యార్థులకు తోడ్పాటు అందించి నాలానే వాళ్ళు కూడా గొప్ప చదువులు చదవాలని కోరుకుంటూ నేను గురుకులాల్లో చేరడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ మధ్య రిలీజ్ అయినటువంటి గురుకుల బోర్డు ఫలితాల్లో టీజీటీ, పీజీటీ మరియు జేఎల్ 3 జాబ్స్ రావడం జరిగింది. నేను దాదాపుగా పర్ డే 12 hours కష్టపడ్డాను ఎగ్జామ్స్ ముందర. అంతకుముందు నా విజయానికి రహస్యం ఏంటంటే కన్సిస్టెన్సీగా చదివాను సార్. ఒక 10 years అవుతుంది నేను ప్రిపరేషన్లో ఉండబట్టి. 2018లో నాకు మిస్ అయింది. ఆ తర్వాత నోటిఫికేషన్లు లేక ఇప్పుడు వచ్చినటువంటి అవకాశాన్ని నేను అందిపుచ్చుకోవడం జరిగింది సార్. థ్యాంక్ యూ. తమిళనాడు పర్యటన ముగించుకొని హైదరాబాద్కు చేరుకున్నారు ప్రధాని మోదీ. బేగంపేట విమానాశ్రయం నుంచి నేరుగా రాజ్భవన్కు వచ్చారు. ప్రధాని మోదీకి రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారి స్వాగతం పలికారు. రేపు ఉదయం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకోనున్నారు ప్రధాని మోదీ. అనంతరం సంగారెడ్డిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేసి పటాన్చెరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. 2047 వరకు అభివృద్ధి చెందిన దేశంగా భారత్ను తీర్చిదిద్దడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రణాళికలు రూపొందిస్తున్నారని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తార్నాకలోని ఐఐసిటీలో 400 కోట్లతో నిర్మించనున్న సైన్స్ ఎక్స్పీరియన్స్ సెంటర్ నిర్మాణ పనులకు కేంద్ర మంత్రులు జితేంద్ర సింగ్, కిషన్ రెడ్డిలు శంకుస్థాపనలు చేశారు. విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే సైన్స్ పట్ల ఆసక్తి పెంపొందించుకోవాలన్నారు కిషన్ రెడ్డి. హైదరాబాద్లో సైన్స్ సిటీగా కూడా మరి 200 ఎకరాల్లో చేయాలనేటువంటి ఆలోచన ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి మీరైనా మరి ల్యాండ్ ఇచ్చినట్లయితే సైన్స్ సిటీ కూడా ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే హైదరాబాద్లో ఇప్పటికే అనేకమైనటువంటి డిఫెన్స్ రక్షణ శాఖకు సంబంధించినటువంటి పరిశోధన సంస్థలు, రక్షణ శాఖకి సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్స్, అదేవిధంగా ఫార్మా రీసెర్చ్ ఆర్గనైజేషన్స్, ఫార్మా కంపెనీలు, ఐటీ మల్టీనేషనల్ కంపెనీలు, అదేవిధంగా అనేక రకాల ఇతర సైన్స్కి సంబంధించినటువంటి పరిశోధన సంస్థలు హైదరాబాద్లో ఉన్నాయి. అనేక విద్యా సంస్థలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఈ రకమైనటువంటి సైన్స్కి సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ సెంటర్ చాలా లోపంగా ఉంది. దాన్ని పూరించాలనేటువంటి ప్రయత్నంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి అడగగానే పెద్ద మనసుతో అంగీకరించి ఈ యొక్క సైన్స్ ఎక్స్పీరియన్స్ సెంటర్ హైదరాబాద్ ఇచ్చినందుకు నేను తెలంగాణ ప్రజానీకం తరఫున, ముఖ్యంగా యూత్ అండ్ స్టూడెంట్స్ తరఫున నేను వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రధాని మోదీని పెద్దన్న అనే సీఎం రేవంత్ రెడ్డి సంబోధించడం శుభపరిణామమన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్. మోదీని మొదట పొగడ్తలతో ముంచెత్తిన కేసీఆర్ తర్వాత ప్రోటోకాల్ కూడా పాటించలేదని గుర్తు చేశారు. కేసీఆర్ మాదిరి రేవంత్ రెడ్డి మారొద్దన్నారు. 10 ఏళ్ల కాలంలో తెలంగాణకు కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చిందో కూడా ప్రజలకు సీఎం చెప్పాలన్నారు. కేంద్రంతో మంచి సంబంధాలు ఉంటేనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమన్నారు రాజాసింగ్. ఆదిలాబాద్లో ఇవాళ ప్రధానమంత్రి మోదీ గారు తెలంగాణ అభివృద్ధి గురించి
56 crores ఆ డెవలప్మెంట్ గురించి, కొన్ని ఇనాగరేషన్ గురించి ప్రధానమంత్రి మోదీ గారు ఒక కార్యక్రమం చేస్తున్నారు. అదే కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వేదిక పైన ఉన్నారు. వేదిక పైన నుంచి రేవంత్ రెడ్డి గారు మోదీ గారి గురించి చాలా మంచి మాటలు చెప్పినారు, పెద్ద అన్న అన్నాడు. అదేవిధంగా తెలంగాణ డెవలప్మెంట్ గురించి సహకారం కూడా రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి మోదీ గారికి ఒక నివేదిక చేసినారు. దురదృష్టం ఏంటంటే గతంలో ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న సమయంలో కూడా మోదీ గారు కొన్ని అభివృద్ధి పనులకి ఇనాగరేషన్కి వస్తే ఒక వేదిక పైన నుంచి కేసీఆర్ గారు మోదీ గారి గురించి చాలా గొప్ప గొప్ప మాటలు చెప్పిండు. దాని తర్వాత మోదీ గారు తెలంగాణకి వస్తే కూడా ప్రోటోకాల్ కూడా ఫాలో చేయలే. అంటే ఆయన సడన్గా మారిపోయిండు. మీరు ఆ విధంగా మారొద్దని నా ఒక నివేదిక. ఎందుకంటే మన తెలంగాణ డెవలప్మెంట్ కావాలంటే అది కేంద్రం నుంచే సాధ్యం. కేంద్రం నుంచి ఈ 10 yearsలో ఎన్ని డబ్బులు వచ్చినాయి తెలంగాణ ప్రజల ముందు పెట్టాలని నేను రేవంత్ రెడ్డి గారికి అడుగుతున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా. అదేవిధంగా కేంద్రం నుంచి వచ్చిన నిధుల్లో ఎన్ని కరప్షన్ ఈ టీఆర్ఎస్ వాళ్ళు చేసినారు అది కూడా జనాల ముందు పెట్టాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అదేవిధంగా కేంద్రం నుంచి మీరు మంచి సంబంధాలు పెట్టుకుంటే మన తెలంగాణకి అభివృద్ధి గురించి ఎన్ని డబ్బులు కావాలి అంత డబ్బులు మోదీ గారు ఇయ్యనికి రెడీ. రేపు సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో జరగనున్న ప్రధాని మోదీ సభకు 3 అంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నామన్నారు జిల్లా ఎస్పీ రూపేష్. 2000 మంది పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. సభ జరిగే ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించామన్నారు ఎస్పీ రూపేష్. సంగారెడ్డి జిల్లాకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ విజిట్ ఉంది. సో ఈ విజిట్కి సంబంధించి కొన్ని ట్రాఫిక్ ఆంక్షలు, ట్రాఫిక్ రిస్ట్రిక్షన్స్ కొన్ని ప్లేస్ చేయడం జరిగింది. సో ఎందుకంటే వివిధ ప్రదేశాల నుండి చాలామంది ప్రజలు వస్తారు వాహనాల్లో, వాళ్ళందరికీ పార్కింగ్ ప్లేసెస్ రష్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, అండ్ పటాన్చెరులో ఈ ప్రోగ్రామ్ ఉంది కాబట్టి పటాన్చెరులో మీకు తెలుసు ఇది సిటీ, ఆల్మోస్ట్ సిటీ కాబట్టి మనకి చాలా ఇబ్బందులు ఉంటాయి. సో దాంతో కొన్ని ప్రజల సౌకర్యార్థం కొన్ని ఆంక్షలు విధించడం జరిగింది. ముఖ్యంగా మన సంగారెడ్డి, జైరాబాద్ నుండి ఎవరైతే ప్రజలు వాహనాల్లో ఈ సభకు వస్తారో వాళ్ళందరూ కూడా ఎగ్జిట్ నెంబర్ 3 నుండి దిగకుండా ఎగ్జిట్ నెంబర్ 4 సుల్తానాపూర్ ఎగ్జిట్లో దిగేసి అటు నుండి కిష్టారెడ్డిపేట క్రాస్ దగ్గర నుండి ముందుకు వచ్చి మన ఎల్లంకి ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్, దాని పక్కన గ్రౌండ్, అలాగే ఇక్కడ 2-3 పార్కింగ్ ప్లేస్లు ఐడెంటిఫై చేశాము. సో ఆపోజిట్ డైరెక్షన్లో వాళ్ళు వస్తారు. వచ్చిన తర్వాత అక్కడ దిగిన తర్వాత డైరెక్ట్లీ గో టు ద పబ్లిక్ ప్లేస్. అలాగే ఇంకొక రూట్ వచ్చేసి ఔటర్ రింగ్ రోడ్కి సర్వీస్ రోడ్ ఉంది మనకు రెగ్యులర్గా వాడేది. సో అది లెఫ్ట్ సైడ్ ఔటర్ రింగ్ రోడ్ నుండి స్ట్రైట్గా వచ్చేసిన తర్వాత దాదాపు మనకి 4-5 ప్లేసెస్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. అవన్నీ కూడా ఇయర్ మార్క్ చేశాము. సో వాటిలో పార్కింగ్ చేయాలి. సో ఈ 2 ప్లేసెస్కి మిగతా ఎవరైతే అమీన్పూర్ కానీ, పటేల్గూడ కానీ, పటాన్చెరు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క అప్రోచ్ రోడ్స్లో నుండి వీటి నుండి ఔటర్ రింగ్ రోడ్కు రాకుండా వాళ్ళంతా ఎగ్జిట్ నెంబర్ 3 కానీ ఓఆర్ఆర్లో టోల్గేట్ 3, ఆ టోల్గేట్ 5 యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే 3 and 4 రేపు చాలా రష్గా ఉంటుంది. అన్నెసరీగా మన స్కూల్ వెళ్ళే వాళ్ళంటే పర్మిట్ చేస్తాము. ఎస్పెషల్లీ ఇక్కడ జాబ్ చేసే వాళ్ళు, వివిధ కార్మికులందరూ వెళ్ళేటప్పుడు ఇబ్బంది పడకుండా వాళ్ళందరూ కూడా ఎగ్జిట్ నెంబర్ 3 and 4 అవాయిడ్ చేసేసి మిగతా ప్లేసెస్ నుండి వెళ్లాల్సిందిగా కోరుకుంటాం. హైదరాబాద్ జీహెచ్ఎంసీలోని అడ్వర్టైజ్మెంట్ శానిటేషన్ విభాగంలో ఇన్నేళ్లలో జరిగిన అక్రమాలపై స్టడీ చేయడానికి హౌస్ కమిటీలను ఏర్పాటు చేశారు మేయర్ గద్వాల విజయలక్ష్మి. ఒక్కో పార్టీ నుంచి 2 పేర్లను ఇవ్వాలని ఇదివరకే ఆయా పార్టీలను ఆదేశించారు. దీంతో కార్పొరేటర్లు తమ పార్టీల నుంచి 2 పేర్లను జీహెచ్ఎంసీకి తెలిపారు. శానిటేషన్పై ఒక హౌస్ కమిటీ సభ్యులు అధ్యయనం చేయనున్నారు. అడ్వర్టైజ్మెంట్ విభాగంలో జరిగిన అక్రమాలపై మరో హౌస్ కమిటీ స్టడీ చేయనుందని మేయర్ తెలిపారు. ప్రజావాణిలో వచ్చిన అర్జీలను త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాజ్. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంతో పాటు 6 జోనల్ 30 సర్కిళ్లలో నిర్వహించిన ప్రజావాణిలో అధికారులు వినతులు స్వీకరించారు. వివిధ శాఖలకు సంబంధించి 67 విన్నపాలు రాగా వాటిని సంబంధిత అధికారులకు పరిష్కారం కోసం పంపించామన్నారు కమిషనర్ రొనాల్డ్ రాజ్. మా భూమి తీసుకొని ఒక 4 సంవత్సరాలు అవుతుంది. దాంట్లో
డబ్బులు ఇవ్వడం అనేది ఒక 1.5 year పైలే జడ్జిమెంట్ అయినా కానీ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినా కానీ 8 వారాలు ఇవ్వాలని చెప్పినా కానీ ఇంతవరకు కదలిక లేదు. 8 వారాలు కాకుండా 15 వారాలకు వస్తుంది. ఇప్పటి వరకు ఎలాంటి కదలిక లేదు. మేము తిరిగి ఆఖరు ఏజ్ అయిపోతుంది కానీ డబ్బులు అయితే రావట్లేదు. మా జీవనం అంతా రోడ్డు మీద పడిపోయింది. జీవనం లేకుండా అయింది. కనీసం డబ్బులు ఇచ్చి ఇది చేయగలరని మనవి. మాది ముష్రంబాగ్లో ఇల్లు ఉంది. మా పక్కన అతను రాజ్కుమార్ అనేటతను మా ఇంటి దగ్గరకు వచ్చి దౌర్జన్యంగా మా ఇంట్లో గోడ పెట్టాడండి. ఆ గోడను పెట్టొద్దని చెప్పేసి మేము అన్నందుకు తను SC ST కేసు కూడా పెట్టారు. మేము PSకి వెళ్ళి కంప్లైంట్ కూడా ఇచ్చామండి. ఆ గోడది ఏదో రిసిప్ట్ తీసుకొని రండి అని చెప్పేసి అన్నారు. నేను దీని గురించి ACPకి మలక్పేటలో కంప్లైంట్ ఇచ్చాను, GHMCలో కూడా ఇచ్చాను, ఆల్రెడీ ఇక్కడ కూడా ఇచ్చాను సార్, ప్రజావాణిలో. సార్ స్పందించేసి డాక్యుమెంట్స్ పరిశీలించి మాదే అని చెప్పేసి గోడ రిమూవ్ చేయమని చెప్పేసి చెప్పారండి. దీంట్లో మాకు అన్యాయంగా ST SC కేసు ఫైల్ చేశారండి. PS వాళ్ళు మీరు రిసిప్ట్ తేండి అని అన్నారు సార్. అన్ని డాక్యుమెంట్ కూడా నేను సబ్మిట్ చేశాను. ఇప్పుడు కమిషనర్ కూడా గోడ తీసేసేయండి అని చెప్పేసి ACPతో మాట్లాడారు. రిమూవ్ చేయమని మాకు రిసిప్ట్ కూడా ఇచ్చారు. సార్ని వెళ్ళి కలవమని చెప్పాడు. ఇది మాది సార్ గోడ, అయినా వాళ్ళదని చెప్పేసి మేము మా మీదనే కంప్లైంట్ చేశారు సార్. అది సార్ మా బాధ. హైదరాబాద్ రాడిసన్ డ్రగ్స్ కేసులో విచారణను మరింత వేగవంతం చేశారు పోలీసులు. అందులో భాగంగానే గచ్చిబౌలి పోలీసుల ఎదుట హాజరయ్యారు నటి లిషి. ఆమె నుంచి బ్లడ్ శాంపిల్స్ వంటివి సేకరించారు పోలీసులు. పరారీలో ఉన్న సందీప్, శ్వేత కోసం గాలిస్తున్నారు. తమ ఎదుట హాజరు కావాలని ఇప్పటికే సందీప్, శ్వేతకు నోటీసులు ఇచ్చారు పోలీసులు. మరోవైపు రాడిసన్ డ్రగ్స్ కేసులో నటుడు నీల్ అమెరికాకు పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు కాగానే రాత్రికి రాత్రి అమెరికాకు వెళ్లాడు నీల్. దీంతో నటుడు నీల్ పైన లుకౌట్ నోటీసులు జారీ చేశారు గచ్చిబౌలి పోలీసులు. రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. అప్పుల బాధతో 3 పిల్లలను హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్నాడు ఓ తండ్రి. ఈ ఘటన శంకర్పల్లి మండలం టంగుటూరులో చోటు చేసుకుంది. కొంతకాలంగా తమ గ్రామస్తులతో మనీ స్కీమ్ పేరుతో డబ్బులు కట్టించారని రవి అనే వ్యక్తి 1000కి 3000, లక్షకు 58 రోజుల తర్వాత 5 లక్షలు ఇప్పిస్తానని డబ్బులు కట్టించాడు. తర్వాత డబ్బులు రాకపోవడంతో రవి ఇంటికి వెళ్లి నిలదీశారు బాధితులు. డబ్బులు ఎలా కట్టాలో తెలియక ఇంట్లో తన 3 పిల్లలను చంపి పొలంలో చెట్టుకు ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నాడు రవి. దుండిగల్ బీఆర్ఎస్ కౌన్సిలర్ సత్యనారాయణ భూ కబ్జా చేస్తున్నారని బాధితులు ఆందోళనకు దిగారు. బహదూరుపల్లిలోని సర్వే నంబర్ 63లోని భూమిపై తప్పుడు పత్రాలు సృష్టించారని చెప్పారు. గతంలో హద్దులు మార్చి భూ ఆక్రమణకు పాల్పడితే పోలీసులు కేసు నమోదు చేశారన్నారు బాధితులు. ఇప్పుడు మళ్లీ బీఆర్ఎస్ కౌన్సిలర్ సత్యనారాయణ తమ పనులను అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమపై 520 గజాల చొప్పున 2080 గజాల భూమిని రిజిస్ట్రేషన్ అయిందని తెలిపారు. కానీ తప్పుడు పత్రాలు సృష్టించి ఆ భూమిని కాజేయాలని సత్యనారాయణ ప్రయత్నిస్తున్నారన్నారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలన్నారు బాధితులు. నేను మరియు మా కుటుంబ సభ్యులం కలిసి బహదూర్పల్లి గ్రామంలో సర్వే నెంబర్ 63లో మాకు 2080 గజాల జాగా ఉందండి. 520 గజాల చొప్పున నలుగురికి 4 పార్ట్లు కలిపి 2080 గజాలండి. అది 2012 మే మంత్లో మేము తీసుకున్నామండి. తీసుకుంటే ఇన్ని సంవత్సరాలు ఏమి ఇబ్బంది లేదు. లాస్ట్ 6 months నుంచి అలిగారి సత్యనారాయణ మరియు ఇతరులు మా మీద దౌర్జన్యంగా చొరబాటు చేశారండి. చేస్తే మేము ఎన్నిసార్లు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినా తగిన చర్య తీసుకోలేదు. PS వాళ్ళు సివిల్ మ్యాటర్ అని చెప్పి కొద్దిగా డిలే చేశారు. తర్వాత మేము హయ్యర్ అఫీషియల్స్ దగ్గరికి వెళ్ళేసరికి FIR బుక్ చేయాల్సి వచ్చింది. సత్యనారాయణ మీద FIR బుక్ చేశారు. ఇప్పుడు మేము కోర్టు నుంచి ఇంజెక్షన్ ఆర్డర్ కూడా తీసుకొచ్చాము. కానీ దాని మీద చర్యలు సరిగా తీసుకోవట్లేదు. ఎందుకంటే పర్సనల్ ఇంట్రెస్ట్ లేదు ఎవరికి దాన్ని బట్టి. ఇది పెద్ద ఇష్యూ ఏం కాదు, చిన్న మ్యాటర్. అది అతని దగ్గర సరైన డాక్యుమెంట్స్ కూడా లేవు. మా దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, విత్ ప్రూఫ్, రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్, మేము కొన్న లింక్ డాక్యుమెంట్స్, కలెక్టర్ ఆఫీస్ నుంచి ప్రీడ్ సీడింగ్స్ అన్నీ ఉన్నాయి మా దగ్గర. అయినా కానీ వాళ్ళు తగిన చర్య తీసుకోవట్లేదు. 2012 से अभी तक कोई तकलीफ नहीं. अब 6th month से अलगूरी सत्यनारायण पूरा परेशान करके रखे सो लाइन में. वहाँ पे आने नहीं देता, आए तो मारता, पूरा समझो ना अड्डम गुड्डम करके रखे सो ऐसे. वो पीछे के लैंडा लेके ये करके पूरों को डरा के रखे सो. और मेरे को न्याय होना है. FIR भी हुआ है उनके ऊपर, तो भी वो छोड़ रहा नहीं है. FIR हुआ तो भी यहाँ पे आना टॉर्चर. लोकल काउंसलर है BRS में, पूरा पावर बता रहा है उन्होंने वहाँ पे. तो प्लीज़ हेल्प दिस
हेल्प वैसे क्योंकि ये इससे మెగా డిఎస్సితో పాటు టెట్ నిర్వహించి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య. 24,000 పోస్టులతో మెగా డిఎస్సి వేయాలని డిమాండ్ చేస్తూ ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో బీసీ యువజన సంఘం మహాధరణ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఆర్ కృష్ణయ్య పాల్గొని మద్దతు తెలిపారు. పీఆర్సీ నివేదిక ప్రకారం ఖాళీగా ఉన్న 24,000 పోస్టులు వెంటనే భర్తీ చేయాలని తెలిపారు ఆర్ కృష్ణయ్య. చాలా విధానాలు లోపభూయిష్టంగా ఉన్నాయి. ఇప్పుడే స్కూల్ అసిస్టెంట్ విషయాన్ని తీసుకున్నాం. కర్ణాటకలో, ఆంధ్రప్రదేశ్లో 70% డైరెక్ట్ కోట కింద, 30% ప్రమోషన్ కింద ఇస్తుంటే మన దగ్గర ఇక్కడ సంఘాల ఎన్జిఓస్ ఒత్తిడికి లొంగి నిరుద్యోగులకు అన్యాయం తలపెట్టి 70% ఏమో ప్రమోషన్లు, ఈ 30% నిరుద్యోగులకు ఇచ్చారు. ఎట్లా సరిపోతాయి? బీఈడీ చేసిన రాష్ట్రంలో 5 లక్షల మంది, 5 లక్షల మందికి 2,200 పోస్టులు ఇస్తే ఏమో సరిపోతాయి అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. అందుకే ఈ విధానాలు మార్చాలి. 70% డైరెక్ట్ ఇవ్వాలి. అదే కాక స్కూళ్ళల్లో టీచర్ పోస్టులతో పాటు ఆర్ట్స్, క్రాఫ్ట్, బీఈడీ పోస్టులు కూడా చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం, వాటిని కూడా భర్తీ చేయాలి. ఎయిడెడ్ స్కూళ్ళలో 4,900 టీచర్లు కూడా భర్తీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు పెద్ద ఎత్తున ధర్నా స్టడీ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ప్రభుత్వం వెంటనే నోటిఫికేషన్ కంటే ముందే మేము గొడవ చేస్తున్నాం. అయినా ఈ ప్రభుత్వం చెవికి ఎక్కడం లేదు. మీకు చెవికి ఎక్కే వరకు కూడా మేము ఉద్యమాలు చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. నిరుద్యోగులతో ఏదైనా సమాజంలో మారుతుంది. ఇక్కడ కూడా నిరుద్యోగులతో పెట్టుకుని ఎవరు కూడా బతికి బయటకెట్టలేరు. లేని డిఎస్సి మాకొద్దు అని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టడం జరిగింది. టెట్టు లేకుండా డిఎస్సి ఎట్లా నిర్వహిస్తారని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా డిఈడి, బీఈడి విద్యార్థులు మొత్తం టోటలీగా ఇలా ఇందిరా పార్కు ఆర్కెస్ట్రా నేతృత్వంలో కలిసి రావడం జరిగింది. ఎందుకంటే గతంలో డిఎస్సి వేసి టెట్టు వేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడితే గత ప్రభుత్వము టెట్ వేసిన తర్వాత సెకండ్ పేపర్ హార్డ్ వచ్చి 5 లక్షల మంది నిరుద్యోగులు టెట్టు రాస్తే దాంట్లో 10% కూడా పాస్ కాలేదని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. అందుకనే టెట్టు లేని డిఎస్సి మాకొద్దు అని చెప్పి హెచ్చరిస్తూ ఇలా స్కూల్లో 6 సబ్జెక్టులు ఉండాల్సింది స్కూల్ అసిస్టెంట్లు ఎక్కడ జిల్లాకు 2-3 మాత్రమే వస్తున్నాయి. స్కూల్ అసిస్టెంట్లు లేకుండా అసలు స్కూల్ ఎట్లా నడుస్తాయని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ప్రతి స్కూల్లో దాదాపుగా 4,500, 6,000 దాకా స్కూల్ అసిస్టెంట్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వెంటనే స్కూల్ అసిస్టెంట్ల పోస్టులు పెంచాలి. అదేవిధంగా ప్రతి స్కూల్లో ట్రాంక్ క్రాఫ్ట్ టీచర్లే లేరు. ట్రాంక్ క్రాఫ్ట్ టీచర్లు లేకుండా కూడా స్కూళ్ళు నడిపిస్తున్నారంటే మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఎంత దిగజారిపోయిందో అధికారులు ఒక్కసారి ఆలోచన చేయాలి. హైదరాబాద్ సెక్రటేరియట్ ముందు ఆందోళన చేపట్టారు 61 ఏళ్లు పైబడిన వీఆర్ఏల వారసులు. గ్రామ రెవెన్యూ వీఆర్ఏల వారసులకు త్వరితగతిన నియామక ఉత్తర్వులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇదే సమస్యపై మంత్రులు, అధికారులు చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని పార్లమెంటు ఎన్నికల కోడ్ కంటే ముందే వీఆర్ఏల వారసులకు నియామక ఉత్తర్వులు ఇప్పించాలని కోరారు. వీఆర్ఏలు 20,555 మందికి గత ప్రభుత్వం 81 జీవో ప్రకారంగా 81 జీవో ఇచ్చింది. ఆ 81 జీవో ప్రకారంగా 16,758 మందికి ఆర్డర్లు ఇచ్చారు. వాళ్ళకి ఐడీలు అయినాయి. మిగిలిన 3,797 మందికి ఆర్డర్లు ఇవ్వలేదు. గత 7 నెలల నుంచి మేము ప్రభుత్వాలను విజ్ఞప్తి చేస్తున్నాము. మినిస్టర్లను కలవడం జరిగింది, ఎమ్మెల్యేలను కలవడం జరిగింది, కలెక్టర్ ఆఫీసులలో కలెక్టర్ గారులను కలవడం జరిగింది, ఎంఆర్ ఆఫీసులలో ఎంఆర్ఓ సార్లను కలిసి మేము వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ 3,797 మందికి ఎలక్షన్ కోడ్ కంటే ముందల్నే ఆర్డర్ కాపీలు ఇచ్చేసి మా 3,797 మంది కుటుంబాల్లో వెలుగు నింపుతుందని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మాకు త్వరగా ఆర్డర్ కాపీలు ఇచ్చి మా జీవితాల్లో వెలుగు నింపుతారని వేడుకుంటున్నాం. రెవెన్యూ చట్టంలో వీఆర్ఏ వ్యవస్థను క్లోజ్ చేసి మాకు 20,550 మందికి 55 మందికి వినతి పత్రాలు ఇవ్వడానికి కోసం వాళ్ళు ఆశ చూపించారు. బట్ ఏ విధంగా అయితే మేము పనిచేస్తున్నామో వాళ్ళందరికీ కొద్ది మందికి ఇచ్చారు. బట్ ఇంకా మిగతా 3,797 మెంబర్స్కి ఇంకా ఉద్యోగాలు రాలేదు. వాటి కోసం మేము ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాము. వివిధ రోజుల్లో ఎమ్మెల్యేల దగ్గరికి, మినిస్టర్ల దగ్గరికి అండ్ సెక్రటరియట్లో CCLA వీటన్నిటి చుట్టూ మేము తిరుగుతూ ఉన్నాం.
బట్ ఇంకా మాకు ఎలాంటి పరిష్కారం ఇంకా రాలేదు. 3,797 మందికి ఇంకా ఆర్డర్స్ ఇవ్వలేరు. గత 8 నెలల నుంచి జీతాలు లేవు. ఆర్థిక పరిస్థితిని బాగా ఇబ్బంది పడుతున్నాము. సీఎం పాలన, రేవంత్ అన్న పాలన వస్తే మాకు తొందరగా న్యాయం జరుగుతుందని అనుకున్నాము. ఇప్పుడు కూడా రోజు ఆర్థిక పరిస్థితితోని చాలా బాధపడుతున్నాము. తొందరగా ఎలక్షన్ కోడ్ రాకముందే మాకు ఆర్డర్స్ ఇచ్చి మా జీవితాలలో వెలుగు నింపాలని అన్నని వేడుకుంటున్నాం. రంగారెడ్డి జిల్లా మోయినాబాద్లోని హెచ్పీఆర్సీలో ఇంటర్నేషనల్ ఎరీనా పోలో ఛాంపియన్షిప్ని నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది హైదరాబాద్ పోలో అండ్ రైడింగ్ క్లబ్. వారం రోజుల పాటు జరిగే ఈ పోటీలో భారత జట్టుతో పాటు అమెరికా, స్పెయిన్, లగ్జంబర్గ్ వంటి దేశాలకు చెందిన జట్లు బరిలోకి దిగనున్నాయి. ఉమెన్స్ డే సందర్భంగా శుక్రవారం సాయంత్రం ఓన్లీ ఉమెన్స్ ప్లేయర్స్తో ఎగ్జిబిషన్ మ్యాచ్ని కండక్ట్ చేస్తామన్నారు ఆర్గనైజర్స్. హైదరాబాద్లో పోలో గేమ్ని మరింత ప్రమోట్ చేసేందుకు ఈ పోటీలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు హెచ్పీఆర్సీ సెక్రటరీ రియాజ్. ఛాంపియన్షిప్ ట్రోఫీ 2024 4 నేషన్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. యూఎస్ఏ నుంచి 2 టీంలు ఉన్నాయి, ఇండియా నుంచి 2 టీంలు ఉన్నాయి. అంటే 6 టీంలు పార్టిసిపేట్ చేస్తారు. డైలీ 7 PM నుంచి 8:15 PM వరకు హెచ్పిఆర్సీ అరీనాలో గేమ్ నడుస్తుంది. ఫైనల్ గేమ్ మాత్రం 10th March సండే 7 PM నుంచి హెచ్పిఆర్సీ అరీనాలో ఉంటుంది. ఈసారి మేము ఓపెన్ సీటింగ్ పెట్టినాము. ఎవరు వచ్చి చూసే ఛాన్స్ ఉంది, క్లబ్కు రావచ్చు, వాళ్ళకు మేము ఓపెన్ సీటింగ్ ఇస్తాము. Hyderabad Polo and Riding Club. We have been conducting these kind of events from time to time. International level standards we have started in the year 2019. Firstly, we have invited a Kuwait team to India. Then in 2020, just before the COVID happened in India, we invited US team, Egypt team and India. All these 3 countries played. Then in 2023, it took us 2 years time for us to revive it again, international levels. Due to several problems. 2023 we have invited US team, British team and Indian team. They all came and played together. Now this is the year, every year as you can see we are increasing the number of countries and players and inviting them as many players as they are also coming. And this time it's Luxembourg, Spain and US has been the common country which has been coming every year, every time. So we want to continue this saga every time and see every year we want to grow this game of polo also, and we will ensure that it reaches each and every. ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V6 News.